హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా మనకి సొసైటీలో చూస్తే ఓన్లీ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అని అంటే అందరికీ కనిపించే గ్రూప్ ఒక్కటే, అది ఎంపీసీ, లేదా ఆ తర్వాత చూస్తే బైపీసీ. ఈ రెండు తప్ప ఇంకా వేరే గ్రూప్స్ ఏవి కూడాను అంటే సెటిల్ అవ్వాలి లైఫ్లో అని అంటే ఈ రెండు గ్రూప్స్ తప్ప ఇంకా వేరే గ్రూపే లేనట్టు బయట మాట్లాడతారు. ప్రతి పేరెంట్ కూడా అదే అనుకుంటారు. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేనేం చెప్తున్నాను అని అంటే, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఈ గ్రూప్ తీసుకుంటే సెటిల్ అవుతారు, ఆ గ్రూప్ తీసుకుంటే ఎలా సెటిల్ అవుతారు అనేది కాదు. ఫస్ట్ మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ ఏ గ్రూప్ ఇష్టం, తను ఏం అవ్వాలనుకుంటుంది అనేది ఆలోచించండి. ఫస్ట్ ప్రతి పేరెంట్ మినిమం వాళ్ళని కన్సర్న్ చేయండి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమా, డ్రాయింగ్ ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా, సింగింగ్ ఇష్టమా, ఇలా ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఆ ఫీల్డ్లోకి పంపిస్తే వాళ్ళు దాంట్లో బాగా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు. అంతే తప్ప ఇలా అన్నెసరీగా అంటే అందరూ ఒకే దారిలో వెళ్తున్నారు కదా, నువ్వు ఇటువైపే వెళ్ళు అని చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ అంటే ఎంపీసీ చేస్తే ఇంజనీర్ అవుతావు అని చెప్తారు అందరూ. అయితే అందరికీ ఇంజనీరింగ్ జాబ్ వస్తుందండి? ఒకసారి ఆలోచించండి. దాంట్లో హైలీ టాలెంటెడ్ అంటే తన ఫోకస్ అంతా తను ఇంజనీర్ అవ్వాలి, అదే నా ఎయిమ్ అని అనుకునేవాడు మాత్రమే ఇంజనీరింగ్ దాంట్లోకి వెళ్తున్నారు. మిగిలిన అందరూ కూడా ఏం చేస్తున్నారో మనకి అందరికీ తెలిసిన విషయమే. అందరూ చేస్తున్నారు కదా అనుకొని అందరూ ఫాలో అయ్యేది మీరు ఫాలో అవ్వకండి. మీ పిల్లలకి ఏది ఇష్టం అనేది మీరు ఆలోచించండి, వాళ్ళని అటువైపు ప్రోత్సహించండి. పేరెంట్స్ మీరు సపోర్ట్ చేస్తే పిల్లలు లైఫ్ చాలా బాగా సెటిల్ అవుతుంది. అంతే తప్ప వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇష్టం లేకపోయినా కూడాను వాళ్ళకి నచ్చని గ్రూప్స్ తీయించి బలవంతంగా చదివించకండి ప్లీజ్.